నాకైతే పూరి అండ్ చికెన్ కర్రీ జస్ట్ ఫుడ్ అయితే కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. మరి మీకు ఈ మధ్య డైట్ అని పూరి ఆయిల్ ఫుడ్ అని అవాయిడ్ చేస్తున్నారు. నాకు మాత్రం మంత్కి ఒకసారైనా పూరి విత్ చికెన్ కర్రీ ఉండాల్సిందే. ఈ కాంబినేషన్ ఎవరికి నచ్చదు చెప్పండి? నచ్చని వాళ్ళు ఉండనే ఉండరు. మరీ డైట్ అని చెప్పి అవాయిడ్ చేయకుండా మంత్కోసారో 2 months కోసారో తినొచ్చు కదా. మీరు అనుకున్నట్టు ఇది నార్మల్ పూరి విత్ చికెన్ కర్రీ అయితే కాదు, ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రోటీన్ యాడ్ చేసి చేసిన చికెన్ కర్రీ. అలానా, ఏం యాడ్ చేశారేంటి అని అనుకుంటున్నారా? చూద్దురు రండి. కర్రీ కోసం పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ కట్ చేసేయండి. ఈ కర్రీ మనం కుక్కర్లో చేస్తాం. సో కుక్కర్ స్టవ్ పైన పెట్టి కావాల్సినంత ఆయిల్ వేసి, ఆయిల్ వేడాక పోపు గింజలు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక చికెన్ని అందులో వేసేయండి. ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపేయండి. ఎక్స్ట్రా ప్రోటీన్ అన్నాను కదా, దానికోసం 1/2 cup మైసూర్ పప్పు, 1/2 cup పెసరపప్పు వాష్ చేసి వాటిని కూడా వేసేయండి. ఆ తర్వాత కారం, ఉప్పు, చికెన్ మసాలా అండ్ నార్మల్ మసాలా వేసి మనం కట్ చేసుకున్న టమాటాలను కూడా యాడ్ చేసి అలానే పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వస్తే మన హై ప్రోటీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈలోపు మన పూరి పిండి బాగా నానిపోతుంది. సో పూరీలు చేద్దామా? పూరీలు రౌండ్ గానే చేయాలా ఏంటి? పూరి ఎలా చేసినా పొంగడం అండ్ టేస్ట్ ఇంపార్టెంట్ బిగులో, అంతే కదా? మరి మీరేమంటారు? అలా ప్లేట్లో బాగా పొంగిన వేడివేడి పూరీలు విత్ చికెన్ కర్రీ బాగుంటుంది కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, ట్రై చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.